ఒక్కసారి సతీష్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల గురించి, ఎందుకంటే ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మధ్యాహ్నానికి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలో మాట్లాడారు. ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అబద్ధాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా అరిచి చెప్తుంటే నిజాన్ని కూడా మీరు ఎందుకు అంత సైలెంట్గా అలా వదిలేశారు దాన్ని? should ask our great leaders how they were trained. చూడండి, మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం మనమే అంటున్నారు. ప్రభుత్వం అనే వర్డ్ ఎత్తేసారు అక్కడ. మీరు చూసారా ఎంత తెలివిగా మాట్లాడారో? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనలేదు ఆయన. మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఒక్క టీడీపీదే, నాదే అని చెప్పుకుంటున్నారు. కానీ 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? చెప్పినారు కానీ వేరే దాంట్లో ముందర ఇప్పుడు ద హోల్ ఇష్యూ ఈజ్ మన వాళ్ళు కొంతమంది చేసేటటువంటి పనికిరాని పనులను వాళ్ళు చాలా పెద్దగా డామినేట్ చేయగలిగినారు. మనం చేసిన మంచి కంటే కూడా మనోళ్ళు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కదా, ఈ కెమెరాలకి వాళ్ళు తీసుకుని వాళ్ళకున్నటువంటి ఛానల్స్, వాళ్ళకున్నటువంటి సంఖ్యాబలంతో బాగా పుష్ చేయగలిగినారు. ఆ సునామీలో మన ఎన్ని కొట్టకపోయినాయి మన మంచి అన్ని. అండ్ వీళ్ళు కూడా మరీ టూ మచ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరాలు ఊరికనే ఇస్తుంటాడు, వాడికి అర్హత ఉందా లేదా అని చూడకుండా వరాలు ఇచ్చేటువంటి అలవాటు ఎక్కువ ఆయనకు. ఇప్పుడు బిఫోర్ రివార్డింగ్ సంబడి విత్ సమ్ హై పొజిషన్ ఆర్ విత్ సమ్ బెనిఫిట్స్, యూ షుడ్ క్యాల్కులేట్ వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది పార్టీ. దట్ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ. కానీ ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాకపోయినా ఈరోజు మేమే మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పుకుంటూ వాటిని ప్రైవేటుకి అమ్మే విషయంలో కూడా ప్రైవేటుకి పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టి అది కూడా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప నిర్ణయం అని చెప్పుకుంటూ ఉంటే 6,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలని ఆయనకు వంతపడే మీడియా చెబుతుంటే ఏమన్నా? చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ అసత్య ప్రచారం చూస్తే గోబెల్సే భయపడిపోవాలి. అవును, ఇంతకుముందు పూర్వకాలము గోబెల్స్ అనేటువంటి వ్యక్తి అబద్ధాలను పదే చెప్పడము, అబద్ధాన్ని నిజంగా నమ్మించేటువంటి పరిస్థితులు ఏదన్నా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆ పేటెన్సీ, ఆ గోబెల్ని దాటిపోయినాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయము 17 కాలేజీలు కూడా, ఈ 17 కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక గవర్నమెంట్ కాలేజీ కూడా తీసుకొని రానటువంటి పరిస్థితులు ఉంటే 5 సంవత్సరాల్లో 17 గవర్నమెంట్ కాలేజీలు తీసుకొని వచ్చినారు. అనేక కాలేజీలు శంకుస్థాపన అయిపోయినాయి, ఆ తర్వాత ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. ప్రారంభోత్సవం అయిన దానికి కూడా ఒక్క కాలేజీ కూడా మొదలు కాలేదని చెప్పడము, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక మంత్రి పోయి ఎక్కడైనా కాలేజీ ఏదైనా ఒకటి మొదలు కాకుండా ఉంటే అక్కడికి పోయి ఎక్కడ మొదలైందని చెప్పి చూపించడము. సో ఈ అసత్య ప్రచారం ఎట్ట చేయాలనే దానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా నేర్చుకోవాలి. ఈరోజు ఇంత నిస్సిగ్గుగా కూర్చొని అన్ని లక్షల మంది కూర్చొని ఈ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసేటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు శాంక్షన్ చేశారు. దాంట్లో పులివెందుల్లో అయితే 50 సీట్లు అలాట్ చేశారు. అవును, ఈ సంవత్సరము 50 సీట్లు. ఈరోజు 50 మంది పేద విద్యార్థులు ఈరోజు మెడికల్ సీట్లు లభించేది, లేకుంటే మెడికల్ విద్య వాళ్ళకు అబ్బేది. అటువంటి దాన్ని మాకు వద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకునేటువంటి వ్యక్తి కూర్చొని ఈరోజు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసేటువంటి ఘనత మందా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాడు. అవును,
నీకేం చెప్పాలి ఆయనకి? ఇంకా నాకైతే అర్థం కావడం లేదు ఆయనకు. ఇంకా ఏ రకంగా చూపించాలా, ఏమి చెప్తే చెప్పగలుగుతున్నారు? ఆ ధైర్యం ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పగలిగినటువంటి అదే కదా చెప్పేది. ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, అబద్ధాన్ని గట్టిగా చెప్తే జనం నమ్ముతారు అనుకుంటున్నారు. ఒకటి, ఇవన్నీ కూడా నిదానంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతాయి. ఇది ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, లేకుండా ఉంటే నువ్వు అబద్ధాన్ని గట్టిగా చెప్పినంత మాత్రం దాన్ని నమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఈరోజు అనంతపురంలో చేస్తున్నటువంటి ఆ సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఎంత హేళనగా ఉందంటే, ఒకటి నువ్వు చెప్పేటువంటి సూపర్ 6 ఏంది, మొట్టమొదటి హామీ ఏంది అన్నిటికంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, ఇవ్వని పక్షంలో వాళ్లకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పావు. అవును. అంటే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ ఒక్క ఉద్యోగం అయినా ఎక్కడన్నా వచ్చిందో చూపించమని చెప్పండి. ఒక్క ఉద్యోగం, 20 లక్షలు పక్కన పెట్టండి. ఒక్క విద్యార్థికైనా కూడా ఈరోజు ఒక నిరుద్యోగునికైనా ఒక రాగినాయ పైసా డబ్బులు ఇచ్చారా? అంటే 20 లక్షలు ఇంటూ 3,000 అంటే దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు. సంవత్సరానికి 7,200 కోట్లు. అది జీరో. ఈ రోజు వరకు ఒక పైసా అనేది ఇవ్వలేదు. రెండవది, అతిపెద్దది వీళ్ళు చేసేటువంటి ప్రామిస్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పారు. ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ మనం తీసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల యొక్క సంఖ్య 1,80,00,000 మంది మహిళలు ఉన్నారు. దీనికి అర్హత ఉండేవాళ్ళు. 1,80,00,000 ఇంటూ మీరు అన్నట్టు 18,000 రూపాయలు చొప్పునైతే దాదాపు 30,000 కోట్ల రూపాయలు దగ్గర కరెక్ట్గా క్యాల్కులేటర్ పెట్టి కొడితే అర్థమవుతుంది. 30,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, ఈ యొక్క ప్రజలకు రావాలా? మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ప్యాకేజ్ 30,000 కోట్లు ఈరోజు ఒక్క రాగినాయ పైసా ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు 7,200 కోట్లు నిరుద్యోగులకి ఇవ్వలేదనేది వాస్తవమేనా? ఇవ్వలేదు, ఇప్పటికైతే ఇవ్వలేదు. 18 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకు అవును ఈరోజు నెలకు 1,500 చొప్పున ఉన్నటువంటి డబ్బు, ఆ 30,000 కోట్ల రూపాయలు ఎప్పుడైనా ఈ రోజు వరకు ఒక రాగినాయ పైసా ఇచ్చినారా? ఇవ్వలేదు. దిస్ అకౌంట్స్ టు 37,000 crores, 37,000 కోట్లు. ఈ రెండు పథకాలే. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పథకాలు ఏంటంటే, నువ్వు అరకొర మొదలు పెట్టింది ఏంటంటే గ్యాస్ పథకం అని చెప్పావు. అవును. 90 లక్షల మంది అర్హులు ఉన్నారు అని చెప్పి మీరే అనౌన్స్ చేశారు. గ్యాస్ పథకంకు ఒక్కొక్క సిలిండర్కి ఎంత ఇస్తున్నారండి? ఒక్కొక్క సిలిండర్కి మీరు ఇచ్చేది 1,000 రూపాయలు. ఇప్పటి వరకు 850 పడుతుందా? అది 700. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 1000 నీకు ఒక సిలిండర్కి అయ్యేది 900 కోట్లు. ఈరోజు రెండో సిలిండర్ దాటి మూడో సిలిండర్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా చూపిస్తారా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటి ఇచ్చినారు, రెండోది కొంతమందికి పడినాయి, ఒకటోది కూడా ఎంతమందికి పడినాయి ఎంతమందికి పడలేదనే దానికి గతంలో ఏ సంక్షేమ పథకం ఏ పేదవాడికి జరిగినా కూడా GSWS అంటే గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం అని ఉండేది. అవును. అక్కడ మనకు డేటాబేస్ ఉన్నింది. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమందికి బటన్ నొక్కితే డబ్బులు పడినాయి, ఒకవేళ ఎవరికన్నా కంప్లైంట్ ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లకు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ గ్రీవెన్సెస్ ఎన్ని అప్లోడ్ చేశారు, ఇచ్చినటువంటి గ్రీవెన్స్లకు ఏం సమాధానం చెప్పేటటువంటిది ఒక ఆ GSWS ఆ వెబ్సైట్లో కూర్చొని ఉండింది. ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ GSWSలో ఎంతమంది గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఎక్కడన్నా చూపిస్తారా? మీరు చూపిస్తారా? మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డేటాబేస్లో ఎంతమందికి మీరు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ ఇచ్చినారు? నేను కూడా ఒప్పుకుంటా. సగానికి సగం మందికి 90 లక్షల మంది అర్హత ఉంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మా ఊళ్ళలో నేను విచారించినప్పుడు ఒక సిలిండర్ వచ్చిన వాళ్ళు ఒక 50% ఉంటారు, అంటే 40-45 లక్షల మంది ఉంటారు. కరెక్ట్. సో ఈరోజు దానివల్ల వై గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ ద డేటాబేస్, వై యు ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ టు ద పబ్లిక్ డొమైన్? నీకు ఇంత ముందు ఏ పథకం ఎవరికి రాలేదంటే కన్నా ఇట్లా కంప్యూటర్లో కొట్టేసి గ్రామ సచివాలయంలో పోతే ఎవరెవరు అర్హులు ఉన్నారు ఎవరు రాలేరు అనేది ఒక నిమిషంలో వచ్చేటువంటి పరిస్థితులు రాలేదు.
నంబర్ 3 ఇంకొక విషయము, రైతులకందరికీ 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు అవును. పెద్ద ఆయన. 20,000 ఈరోజు 1.5 సంవత్సరం అయింది కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చి. 1.5 సంవత్సరం నుంచి దాదాపు 50 లక్షల మంది ఉమ్. ఈ యొక్క రైతులు ఉన్నారు. 54 లక్షలు 55 లక్షల మంది ఉన్నారు. ఓకే. ఉమ్. 55 లక్షల మందిలో ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున 1.5 ఇయర్ అంటే 30,000 రూపాయలు రావాలి కదా. సరే మొత్తం కలిపి 40 ఆయన ఇవ్వాల్సిన 2 ఇవ్వాలి. రూపాయలకి 40 మీరు 30 వేస్తున్నారు. 30 అంటే 1.5 సంవత్సరం కాబట్టి 1.5 30 వేసుకుందాం. 30 వేస్తున్నారు. 30 సరే, వేసుకుందాం. ఓకే, అది కూడా 30లో ఈ రోజు వరకు ఇప్పటికి ఆయన వేసింది 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఆయన ప్రభుత్వం తరపున చేసినాడు. 30,000కి ఇచ్చింది 5,000. 5,000 రూపాయలు. మరి సూపర్ సక్సెస్. ఈ 5,000 రూపాయలు కూడా 5,000 రూపాయలు కూడా ఎక్కడైనా డేటాబేస్ ఏ రైతుకు వచ్చింది ఏ రైతుకు రాలేదు ఎక్కడైనా వీళ్ళ దగ్గర క్యాల్కులేషన్ ఉందా? వీళ్ళు ఎక్కడైనా గ్రీవెన్సెస్ తీసుకుంటాడరా? గ్రామ సచివాలయంలో పోయి రానోళ్ళు పోయి కూర్చొని దరఖాస్తు చేసుకొని అయ్యా నాకు అర్హత ఉంది కానీ నాకు పడలేదని చెప్పి వాడు పోయి పిటిషన్ ఇస్తే తీసుకునేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఆ గ్రీవెన్స్ను పరిష్కారం చేసేటువంటి పద్ధతి ఎక్కడైనా ఉందా? లేదు. ఈరోజు ఇంకొక వాళ్ళు చెప్పేది ఏంటంటే కన్నా తల్లికి వందనం. అవును, తల్లికి వందనం వీళ్ళు చెప్పినటువంటి ప్రకారం అయితే దాదాపు నాకు తెలిసి 90 లక్షల మంది పిల్లలకు దాదాపు రావాలా. మీరు తల్లికి మాత్రం ఇస్తే వారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల యొక్క సంఖ్య తీసుకుంటే దాదాపు 90 lakhs ఉన్నారు. 90 lakhs ఇంటూ 15,000 వేసుకుంటే 13,500 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. దిస్ ఇస్ ద డేటాబేస్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఎంతమంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారంటే నువ్వు బడ్జెట్లో పెట్టిందే 7,000 కోట్లు. ఈ రోజు వరకు ఎంత రిలీజ్ చేసావయ్యా, ఎవడికెవడికి రిలీజ్ చేసావా అంటే పలికే నాతుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈరోజు అర్హత కలిగినటువంటి పిల్లోళ్ళు కొన్ని వందల మంది. నేను ఈ కూటమి ప్రభుత్వం పెద్దలను ఒకటి అడుగుతున్నా, మీరు ఏ గ్రామంకు పోవాలంటే ఆ గ్రామానికి నేను వస్తా. ఓకే, మీరు విచారించి అర్హత ఉన్నా కూడా రానటువంటి వాళ్ళకు మీరు చూపించినటువంటి పరిష్కారం ఏంది? అసలు మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా. 90 లక్షల మంది కంటే 13,500 కోట్లు ఉండాలి కదా. ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో మీరు ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారు, ఆ విద్యార్థుల పేర్లు అనేటువంటిది డేటాబేస్ ఎక్కడైనా మీరు ఓపెన్గా పెట్టారా? ఏ ప్రభుత్వమైనా కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలా. వాళ్ళు చేసేటువంటి ప్రతి రూపాయి ప్రతి దానికి లెక్క జమ ఉండాలా, ఎవరికి పోయింది అనేది ఉండాలా. మరి ఈ రకంగా కూర్చొని మీరు ఇచ్చినటువంటి పథకం ఇప్పుడు ఇటీవల కాలంలో కూర్చొని ఆ బస్ ఏదో కూర్చొని ఫ్రీ బస్ అని చెప్పి కొంతమంది వదిలిపెట్టారు. ఈశ్వర్ గారు నేను చెప్పే అంటే వాళ్ళ హ్యాపీనెస్ దాని పక్కన పెడదాం. లెట్ us calculate in terms of money. ఇప్పుడు నువ్వు సూపర్ 6 సూపర్ హిట్ అని అంటున్నావు. నీకు ఈ యొక్క ఆర్టీసీ బస్సులకు అయ్యేటువంటి ఖర్చు నాకు తెలిసి సంవత్సరానికి అంతా కూడా 600-700 కోట్లు కూడా ఖర్చు కాదు. నువ్వు ఈరోజు గ్యాస్ వల్ల ఇచ్చిందంతా కూడా 1000 కోట్లు 1200 కోట్లు. ఓకే, ఆ తర్వాత నువ్వు ఇచ్చినటువంటి ఆ తల్లికి వందనం కూడా ఇచ్చింది 6,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చినావు. టోటల్ ఈ మూడే కదా. ఇప్పుడు ఏమైనా ప్రభుత్వానికి వచ్చితే ఇదొకటి వచ్చినాయి. పెన్షన్స్ కూర్చొని పెన్షన్స్ 4,000 రూపాయలు చేస్తున్నావు, పెన్షన్స్ కూడా ఇస్తున్నావు. నువ్వు కరెక్ట్గా నువ్వు ఇచ్చినటువంటి అమౌంట్ క్యాల్కులేట్ చేసి నువ్వు ఇచ్చినటువంటి హామీలకు క్యాల్కులేట్ చేస్తావు. నువ్వు ఇస్తా అని చెప్పిన అమౌంట్కు ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి అమౌంట్కి చేస్తే 30% డబ్బులు కూడా నువ్వు ఇవ్వకుండా 30% కూడా మీరు క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు వీటికి అన్నిటికీ ఎంత ఖర్చు అవుతాయి? నువ్వు ఇప్పుడు అంటే 100కి 100 రూపాయలు ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చినా ఒకటి ఏదైనా హామీ ఇచ్చింది నేను చేస్తా అంటే 100% జరగాలి. బ్లాంకెట్ ఎవడే కానీ వదిలిపెట్టేదానికి లేదు. ఒక్కరిని వదిలిపెట్టినా కూడా అది పెద్ద తప్పు అవుతుంది. ఈరోజు 30% కూడా నువ్వు ఇవ్వకుండా నేను సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేటుకునేటువంటి దౌర్భాగ్యము ఈ ముఖ్యమంత్రికి తప్పితే ఇంకా ఎవడికే కానీ ప్రపంచంలో ఉండదు. ఇంకోటి ఈశ్వర్ గారు పెన్షన్ల గురించి మాట్లాడదాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పాడా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి ఈ రోజుకి 6 లక్షల పెన్షన్లు తగ్గించినారు. 6 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో దిగిపోయేటానికి ఒక 2-3 నెలల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పటి నుంచి పెండింగ్ ఉండే అంటే అర్హత ప్రతి నెలకు కూడా వాళ్ళ బర్త్డే ప్రకారం 60 ఏళ్ళు దాటుతూ ఉంటాయి. 60 ఏళ్ళకు వాళ్ళ అర్హత వస్తూ ఉంటుంది. ఈ రోజుకి దాదాపు 17 నెలల నుంచి
ఒక్క కొత్త పెన్షన్ అయినా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిందా? లేదు. ఇప్పుడు అది ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ రెన్యువల్ అయితేనే ఉండాలి కదా. ఏ మంత్కి ఆ మంత్కి 60,000 దాటితే వాడికి అర్హత వచ్చినట్టే కదా. మరి ఈరోజు 17 నెలల నుంచి దాదాపు నాకు తెలిసి ఒక 8 లక్షల నుంచి 10 లక్షల వరకు పెండింగ్ ఉన్నాయి. దీన్ని అడిగేవాడు లేడు. నేను సూపర్ హిట్ 10 లక్షల వరకు ఉందా నా అందాజ్ ప్రకారం. మరి 50 ఏళ్ళు పైబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ నీకు 143లో వచ్చినాయి. 143 పక్కన పెట్టండి. నువ్వు ఇచ్చిన సూపర్ 6 గురించే మాట్లాడదాం. సూపర్ 6లో ఉద్యోగుల నిరుద్యోగ భృతి దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక రాగిన పైసా ఇవ్వలేదు. ప్లస్ నువ్వు చెప్పినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి 18,000 రూపాయల చొప్పున దాదాపు 30,000 కోట్లు అవుతుంది. ₹1 కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మిగిలినటువంటి అన్ని అరాకొర ఇచ్చినావు. దానికి ఒక డేటాబేస్ లేదు. ఎవడైనా అర్హతకు ఉన్నటువంటి వ్యక్తి నాకు రాలేదని చెప్పుకునేదానికి అతనికి ఒక ప్లాట్ఫామ్ ఎక్కడైనా ఉందా? అతని యొక్క అభ్యర్థనను స్వీకరించేటువంటి పద్ధతులు ఎక్కడైనా ఉన్నాయా? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కూర్చొని కూడా అంత ఘనంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడగలిగిన వ్యక్తి ఉంటే ఈ మహానుభావుడు తప్పితే ఇంకెవ్వడే కాని ఉన్నాడు.